పిఠాపురంలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గెలుపు డిసైడ్ అయిపోయింది. ఫస్ట్ ఆయన ఇక్కడ పోటీ చేస్తుంటూనే చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. ఆయన ఈసారి భారీ మెజారిటీతో లక్ష మెజారిటీ అని పిఠాపురం ప్రజలు గంటాపదంగా చెప్పారు. దాన్ని నిజం చేసే విధంగా అయితే రిజల్ట్ కూడా వచ్చిందనుకోవాలి. అయితే ముఖ్యంగా మనతో పాటు అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసింది గాజువాక భీమవరం. ఆయన గాజువాకలో ఓటు షిఫ్ట్ చేసుకుని గాజువాకలో ఓటేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ పిఠాపురంలో పోటీ చేస్తున్నారని చెప్పి పిఠాపురం షిఫ్ట్ చేసుకుని మళ్ళీ పిఠాపురంలో కూడా ఓటు వేశారంట. ఆయన అసలు యాక్చువల్గా ఇండియాలో లేరు, ప్రజెంట్ దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ ఇండియాకి వచ్చి ప్రచారం చేసుకుంటూ జనసేన పార్టీ గెలవాలి అని చెప్పి, పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పి ప్రచారం చేయటమే కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే ఉద్యోగాన్ని కూడా ఇక్కడ వదులుకుని ఇక్కడ రావడం, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన ఊరు ఏంటి, సొంత స్వగ్రామం ఎక్కడ అనేది కూడా తెలుసు. మీ పేరండి? ఆదియా? ఎక్కడి నుంచి మీ ఊరు? ఏ ఊరు? అమలాపురం. అమలాపురంలో మీరు ఎక్కడ జాబ్ ఎక్కడ చేసేది? ఇంతకుముందు 2019లో ఎక్కడేసారు ఓటు? గాజువాకలు వేసారు. ఏంటి అక్కడ చదువుకొని మార్చుకున్నారు అమలాపురం నుంచి? అక్కడ కోసం అక్కడ షిఫ్ట్ చేసుకుని ఫ్యామిలీ కూడా అక్కడ ప్రచారం చేశారు. ఫ్యామిలీ కూడా షిఫ్ట్ చేసేసుకున్నారా? అందరినీ ఫ్యామిలీని కూడా షిఫ్ట్ చేసుకుని ఓటు అక్కడ పెట్టించుకుని ఓటేసి అక్కడ కూడా ప్రచారం చేశారు. అందరికి మా సిస్టర్ కూడా చేసింది అందరికి. ఇప్పుడు ఎక్కడ? పిఠాపురం గుర్గాడ్లో పెట్టుకున్నారు. షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేయాలి అంతేగా? ఏంటి అసలు అంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ గారి గురించి? ఏం నచ్చింది, బాగా నచ్చింది? అంటే నిజాయితీగా ఆయన నిజాయితీగా పనిచేస్తారండి. చెప్పండి ఏంటి అంత అంటే ఆయన సినిమాల్లో బాగా నచ్చారా, రాజకీయంలో నచ్చారా, ఎలా నచ్చారు? రాజకీయం ప్రకారం నాకు ఇష్టం. 2014 నుంచి చూస్తున్నాయి సినిమాల్లో కూడా చూసాను. ఇప్పుడు మీరు కష్టానికి ఇప్పుడు రిజల్ట్ వచ్చి అద్భుతమైనటువంటి విషయం ఏళ్ళ జనసేన పార్టీ జనసేన నిరీక్షణ చాలా బలంగా చూపిస్తుంది. దాని ఎలా అనిపిస్తుంది? 21కి 21 అండి. ఈ వాళ్ళని ఎవరు అయితే లక్షణ నిజంగా అవబోతుంది. నిజమండి, నిజం కన్ఫర్మ్ అండి. ఇంకా ఎలా మొహల్లోనే కనిపిస్తుంది. క్లాస్ ఎట్కి వెళ్ళిపోయిందండి మొత్తం అంతే. ఓట్లు వేసారు మొత్తం, టీ క్లాస్ తో టీ రాత్రి వెళ్ళిపోయారండి. ఇంకంతేనండి, ఏం లేదండి. వైసీపీకి ఏం లేదండి, పంపిస్తామండి. ఏంటి మరి ఈసారి ఎలా ఉండబోతుంది పిఠాపురంలో సెలబ్రేషన్స్? మీరు ఎలా చేసుకోబోతున్నారు? చాలా ఆనందంగా చేసుకుంటామండి. పండగ రోజు అయితే పండగ రోజేనండి. పిఠాపురంలో పోటీ చేయడమే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇష్టం అండి. మీరు ఎవరి తాలూకు ఈసారి? కళ్యాణ్ గారు తాలూకు. పిఠాపురంలో నేను ఒకటేను కాబట్టి మా పిఠాపురం అండి. ఇంకా పిఠాపురం సీట్ అయిపోతానండి. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు. ఈసారి అంటే మీరు అక్కడ దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి అంటే ప్రజల మీద ఆయనకి ఎంత ప్రేమ అనేది మీరు చూస్తూ ఉంటుంటారు కదా చాలా సన్నివేశాలు. మీకు ఎలా అనిపించింది ఆయన డబ్బులు ఇచ్చేయటం కానీ, ఇలాంటి వ్యక్తి ఏంటి ఇలా డబ్బులు కట్టి ఇచ్చేస్తున్నారు, అంత డబ్బులు కూడా ఇచ్చేస్తున్నారు? ఆయన చాలా చేశారని పాపం. ఆయన సినిమాల్లో కూడా పాపం చేసుకుంటూ పాపం అలాగే పాపం బోల్ కష్టాలు పెట్టారు. వాళ్ళు కూడా జనాలు కూడా పాపం ఆయన్ని ఎలాగైనా గెలిపించాలని చాలా మంది కూడా పాపం చాలా బాగా చేశారు. సరే అయితే చాలా హ్యాపీ మొత్తం పార్టీలు అనమాట. సార్ మీకు ఎలా అనిపిస్తుంది ఈసారి పిఠాపురం వాస్తవుడిగా? ఎలా ఫీల్ అవుతున్నారు ఈ విజయాన్ని? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారండి సభలో, గుర్తులేదు ఇప్పుడు. అంటే తీసేస్తానని 15 మిగులుతుంది అన్నారు అన్న. ఒకసారి ఆ మాట మళ్ళీ చెప్పండి. 151 మిడిసిపడుతున్నావు, ఆ ఒకటే తీసేస్తే నీకు 15 మిగులుతాయి అని చెప్పారు. ఆ మాట నిజం చేశారు కళ్యాణ్ గారు. దానికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. అంటే 15 సీట్లకి దిగదా చేశారు. చెప్పాలంటే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదంలో ఉంది ఇప్పుడు వైసీపీ. అవునండి. దీనికి కారణం ఎవరంటే? కారణం జన సైనికులు అండి, ప్రజలండి. కళ్యాణ్ గారు నిలబడ్డారు, సైనికులు కూడా నిలబడ్డారు. మధ్యలో నాయకులు ఇటు మారినప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఎలా నిలబడ్డారు, జన సైనికులు కూడా అలాగే నిలబడ్డారు. ఒక దృఢ సంకల్పంతో ఉందన్నమాట. ఈ 10 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎలా అనిపించింది ఈసారి ఇప్పుడు
ఈ విజయాన్ని చూస్తుంటే ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నట్టు చాలా బాధపడ్డాం, కానీ ఆయన తీసుకున్న డెసిషన్ 21కి 21 100% గెలుపు పొందాలని చెప్పేసి తీసుకున్నారు. మేము చాలా ఆనందంగా ఉన్నామండి ఈ రోజు. కొట్టాము. ఈసారి ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్ పిఠాపురంలో? అంగరంగ వైభవంగా ఉంటుందండి. రైట్ సార్, అయితే థ్యాంక్ యూ. మీకు కూడా అందరూ చాలా బాగా కష్టపడ్డారు, మంచి రిజల్ట్ సంపాదించారు. థ్యాంక్ యూ. పిఠాపురం ఎవరి తాలూకా మీరు? పవన్ కళ్యాణ్ గారి తాలూకా. ఇక్కడ ఉంచుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారిని? మంచి విజయం ఇచ్చారు ఈసారి మళ్ళీ. అంతేనా? ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని? అంతేనా? 100 రెట్లు అండి. నిజంగా మాకు 100 రెట్లు విజయంగా ఉంది. బాగుందా? మంచి ఈసారి బాగా ఎంజాయ్ చేస్తున్నారా మరి? ఎంజాయ్ చేసేచ్చు. చాలా చాలా అద్భుతం. దేంట్లో కానీ సెటిల్లో కానీ పొద్దు విషయంలో కానీ ఓటు చీల కొట్టడం అనే ఒక చిన్న విధానం తీసుకొని అందరూ కలిపి తీసుకెళ్లారు. ఈ కళ్యాణ్ గారి విషయం అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఓట్లు రావడానికి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారు. ఈ 10 ఏళ్ల నిరీక్షణ ఒక అద్భుతమైన విజయాన్ని